బసవపున్నయ్య గారు పార్టీ మాకినేని బసవపున్నయ్య గారు ఏమన్నాడు ఆయన ఒక మాట అనేది ఆయన ఉపన్యాసంలో లాస్ట్లో ఒక మాట అనేది ప్రజలు నీ కోసం నేను పనిచేస్తా అని చెప్పి అన్నా కూడా ముందుకొచ్చి మన అమ్మటి వచ్చే పరిస్థితులు లేదు. అందుకోసమే ఈ తుపాకీ పట్టడం ద్వారా ప్రజలు రారు. ప్రజల్ని చైతన్యం చేయటం వల్లనే ఇక్కడ మన పార్టీ మనం ఇక్కడ అనుకున్న జనతా ప్రజాస్వామ్య విప్లవం జయప్రదం అయింది నుంచి అనడు. ఆ మాట ప్రకారంగానే సిపిఎం పార్టీ అదే కార్యక్రమానికి నిలబడి ఉంది. జనాన్ని తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. కొన్ని లోపాలు ఉంటే ఉండొచ్చు, ఏ పార్టీలోనే లోపాలు అనేది సహజమండి. కానీ ఆయన చెప్పిన మాట ఎంతవరకు వాస్తవం అనేది మీరు కూడా ఆలోచించండి. ఓకే, ఇప్పుడు లేటెస్ట్గా జాతీయ మహాసభలు జరగబోతున్నాయి. మొన్నటిదాకా మతం అంటే బొట్లు పెట్టవద్దు, చర్చిలు పోవద్దు అన్న వాళ్ళు మీరు మరి కొత్తగా మేనిఫెస్టోలో మత విశ్వాసులతో కలిసి పనిచేస్తాం, క్రిస్టియన్ మతం, హిందూ మతం, ముస్లిం మతంతో కలిసి పనిచేస్తాం అంటున్నారుగా కొత్త మేనిఫెస్టోలో మీ పార్టీ కొత్తగా. మొన్నదాకా మీకు మతం అంటే మత్తురా, కులం అంటే కుల్లురా, కుల మతాలు ఎత్తులు, దోపిడి వాళ్ళ చిత్తులు అని బోద్దాకలు వాల్ రైటింగ్ రాసేది కదా. నా జీవితం ఇప్పటికి కూడా అదే ఉన్నారా? మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మత విశ్వాసాలను గౌరవిస్తాం అంటున్నారా? మతాలని చిచ్చుపెట్టి బీజేపీ వాళ్ళు హిందూ మతాన్ని ఈ దేశంలో హిందూయిజం చేయటం కోసం వేరే మతాలు ఉండకూడదు, వేరే కులాలు ఉండకూడదు, ఓసీలే ఉండాలి, బ్రాహ్మణులే ఉండాలి. లేదు, మీ పార్టీలో కంటే వాళ్ళ పార్టీలో బీసీలు వాటా ఇస్తూనే ఉన్నారు వాళ్ళు ఈ మధ్య కాలంలో. 27% క్యాబినెట్ మినిస్టర్లు ఇచ్చారు వాళ్ళు. అయోధ్యలో ఓడిపోయారుగా. మీరు అది చూపిస్తారులేండి కమ్యూనిస్ట్ వాళ్ళే. కానీ మీకంటే మీ కమ్యూనిస్ట్ పార్టీల కంటే, నేను ఒక పార్టీ అన్నాను, మీ కమ్యూనిస్ట్ పార్టీల కంటే ఆ విషయంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ బెస్ట్గానే ఉన్నారు. బీసీలకి ఎస్సీలకి ఇచ్చే కాడ అంత పట్టుబట్టరు, ఇచ్చే కాడ ఇచ్చినే ఉంటారు. కేరళలో ఎవరు చెప్పండి? ఆయన గౌడ, ఆయన ఆ కేరళ బ్యాక్గ్రౌండ్ పినరయి విజయన్ గౌడ సామాజిక వర్గం. ఎవరు నారాయణ గురు వచ్చిన బోధనల వల్ల వచ్చింది. అచ్చం మీ పార్టీ వలన వచ్చింది. అక్కడ అచ్చం మీ పార్టీ ఇరగదీయటం వల్లనే వచ్చిందా? అంతా బీసీలు ఉన్న చాట బతికిందండి పార్టీ. బీసీలు కాకుండా అదే మరి పినరయి విజయన్ గౌడ సామాజిక వర్గం. ఇప్పుడు విజయను బిడ్డని మన ముస్లిం మతం చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చిండు. అంటే ఆ కులాలని మేము పట్టించుకోము, అన్ని కులాలు మాత్రం సమానం అని చెప్పే దాంట్లో ఇది ప్రధానమైన సాక్ష్యం. మీరు గుర్తుంచుకోండి. ఓకే, విజయను మీరు అసలు ఎన్ని సంవత్సరాలు? మీకు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు వచ్చినా కూడా మీరు సిపిఎం నరాల్లో జీర్ణించిపోయింది స్ట్రాంగ్ గా చెప్తున్నారు. క్లాసులు చెప్పేదండి సందర్భంలో, క్లాసులు చెప్పేది. అర్బన్ మండలం ఇన్ఛార్జిని. ఓకే, ఖమ్మం అర్బన్ మండలం ఇన్ఛార్జిని. తర్వాత మండలాలు ఏర్పడిన తర్వాత ఇక నేను డివిజన్ కమిటీ నుంచి తప్పుకున్న ఆరోగ్యం బాగలేక. ఇక నాకు ఘర్షణ కూడా జరిగింది ఆ పార్టీలో. ఏం ఘర్షణ? పార్టీల బాధ్యతల గురించా లేకపోతే తీసుకోమనే వద్దనే? నేను నిర్మాణం మీద చర్చ పెట్టినప్పుడు నా అభిప్రాయాలు నేను చెప్పడం కామన్గా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి కదా. అంటే మా పార్టీ ఇప్పుడు లేదనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీలో లేకనే ప్రజలు దూరం అయ్యారు. ఇప్పుడు అప్పుడున్న నాయకత్వం దానికి జీర్ణించుకోలేకపోయింది. ఎవరు ఉండేది అప్పుడు మీ మండల కమిటీలో? చెప్పనండి. చెప్పండి, ఏం కాదులేండి. చెప్పండి, ఏం కాదులేండి. అంతర్గత ప్రజాస్వామ్యం, మరి మీరు అంతర్గత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినప్పుడు, డిక్టేటర్షిప్ నడుస్తున్నప్పుడు మళ్ళీ మీరు లేస్తే నియంత్రణని హిట్లర్ గురించి, ముసలోని గురించి చెప్తుంటారు కదా. నీ గురించి చాలా విషయాలు చెప్పాలి మీకు. ఎందుకంటే హిట్లర్ అనేవాడు మనుషులు తినే రాక్షసుడు అన్నమాట. రాక్షసుతో సమానం. రాక్షస సంస్థతో పుట్టిండా? రాక్షస సంస్థతో పుట్టిండు. వాడు ఇంకొకడు ఉండు, ముసోలిని ఇంకేడు ఉన్నారు. వాళ్ళంతా ఆ జాతికి రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళు, మనుషులు పీడించేవాళ్ళు. మీ వాళ్ళు పాసిజం అంటారు కదా. పాసిజం వాళ్ళకే వర్తించింది పాసిజం అనేది. ఒక్క స్టాలిన్ మాత్రం నికరమైన కమ్యూనిస్టు. ఆయన ఒక మాట చెబుతుడు. మన అన్నా లూయిస్ స్ట్రాంగ్ అనే ఒక అమెరికా విలేకరి ఆయన దగ్గరికి పోయినప్పుడు అడిగితే చెప్తుంది, కమ్యూనిస్టులు అంటే ఏంటండి అంటే, కమ్యూనిస్టులు సముద్రంలో నీటి బిందువు లాంటి వాళ్ళు. అంటే పైనుంచి పడే నీటి సుక్క లాంటి వాళ్ళు. సముద్రంలో ఎట్లా కలిసిపోతారు జనంలో, అంత గొప్ప వాళ్ళు కమ్యూనిస్టులు అని చెప్తున్నారు. మీరు స్టాలిన్ గురించి బాగా చెప్తున్నారు. మరి సిపిఐ ఆఫీసులో, సిపిఐలో ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశ సిపిఐలో స్టాలిన్ ఫోటోలు ఎక్కడ కనపడు? సిపిఐ ఆఫీసులో ఎక్కడ? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు మీరైతే మీ సిపిఎం ఆఫీసులో స్టాలిన్ ఫోటో పెడతారు. రష్యా మాజీ అధ్యక్షుడు, గొప్ప నాయకుడని చెప్తూ. మీ పార్టీ నిర్మాణం కూడా స్టాలిన్ నిర్మాణం అంటుంటారు కదా. స్టాలిన్ యుగం అని మీకు ఇప్పుడు భారతదేశంలో కూడా స్టాలిన్ తరహా నిర్మాణం చేస్తుంటారు కదా. ఆయన ఒక విషయం చెప్తాడు.
పోరాటం జరిగేటప్పుడు, రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు అక్కడ ఉన్న దళ కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ రష్యా సైన్యం బంధించింది. అట్లాగే ఈ స్టాలిన్ కుమారుల్ని కూడా రష్యా జర్మనీ వాళ్ళు బంధించారు. మీరు కనుక వాళ్ళు వదిలిపెడితే, మా కమాండర్ని వదిలిపెడితే నీ కొడుకుని వదిలిపెడతాం అని చెప్పి ప్రతిపాదన పెట్టారు. నా కొడుకు సామాన్యమైన సైనికుడు, నా కొడుకు పోయినా ఒకటే ఉన్నా ఒకటే, కానీ మీ 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 దళ కమాండరు ఒక ప్రాంతానికి సంబంధించిన సైన్యానికి అధ్యక్షుడు ఆయన, అట్లాంటి వాళ్ళని మేము బంధించినాం, అందుకోసమే మేము వదిలిపెట్టే సమస్య లేదండి. అయినా అట్నే పోరాటం జరిగింది. లాస్ట్కి ఈయన వదిలిపెట్టేశారు కొడుకుని, కానీ వాడిని మాత్రం చంపేశారు. ఎవరిని? మన జర్మనీకి సంబంధించిన సైనికుడు అంటే కమాండర్, వాడిని మాత్రం చంపేశారు. ఒక విషయం మాత్రం ఆయన నీతి నిజాయితీల గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఆయన సెక్రటరీ కాగానే, పార్టీ సెక్రటరీ కాగానే, స్టాలిన్ సెక్రటరీ కాగానే అధికారం అంతా చేతిలోకి వచ్చేసింది కదా. ఆయన పక్కన ఉండేవాళ్ళు సైన్యానికి సంబంధించిన కమాండర్స్, ఆయన కొడుకు కూడా అందులో పనిచేస్తుంది. ఆయనకి ప్రమోషన్ ఇచ్చారట, ప్రమోషన్ ఇచ్చి ఏదో కమాండర్ చేశారట స్టాలిన్ కొడుకుని చేస్తే ఆయన వచ్చి వేరే కమాండర్ వచ్చి స్టాలిన్ చెవిలో ఊదిన్నాడు, చెప్పిండడు ఇట్లా మీ వాడిని కూడా కమాండర్ని చేసినాడు, ఎందుకురా పిచ్చిముళ్ళ కొడుకులు, వాడు మామూలు సైనికుడు, అట్లాంటి చేస్తున్నారా, ఎవరు మీలో ఉన్న విప్లవకారులు మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు దొరకలేదా మీకు, వాళ్ళని ఎందుకు చేశారని అన్నాడు. అంత తన కొడుకైనా కూడా నిర్మాణం కొడుకును కూడా సహించలేదు ఆయన. అంత గొప్ప మనస్తత్వం ఉన్న నాయకుడు ఆయన. జార్జియన్ అంటే చెప్పులు కుట్టుకునే ఒక మామూలు కుటుంబం, సామాన్య కుటుంబం నుంచి వచ్చి చెప్పులు కుట్టుకునే వాళ్ళు, అంటే మాదిగా మన దగ్గర మాదిగా ఉన్నట్టు దళితులు అట్లాంటి జాతి నుంచి వచ్చి వాళ్ళని దేశాధ్యక్షుడు లెనిన్ అంత గొప్ప నాయకుడిని చేసి, లెనిన్ కుర్పాస్కే ఆయన భార్య, లెనిన్ భార్య కుర్పాస్కే, ఆమె ఒక సందర్భంలో స్టాలిన్ మీద తప్పుడు విషయాలు చెప్తే లెనిన్ గారు వాళ్ళని తిప్పికొట్టిండు, అది కరెక్ట్ కాదు, వాడు పేద కుటుంబం నుంచి వచ్చినవాడు, గొప్ప నాయకుడు వాడు, నా శిష్యుడు అంటే వాడే అని అన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీరు సిపిఎం ఎంత నిర్మాణ పార్టీ అంటుంటారు, సరే భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ తర్వాత ఏరే రాజకీయ పార్టీలకు వెళ్ళిపోయినా సిపిఎం ఖానాపురం అవిల్లో స్ట్రాంగ్ ఉన్నప్పుడు మీరు నిర్మించినటువంటి పార్టీలోనే అంతర్గతంగా వచ్చినటువంటి పోరులో లింగనబోయిన లక్ష్మణ్ వర్సెస్ కోదాడగిరి వచ్చినప్పుడు సిపిఎం ఖానాపురం అవేలి శాఖ కోదాడగిరి వైపు మొగ్గిందనేది 2 గ్రూపులు అయినప్పుడు. సో అందులో ఉన్నటువంటి లింగనబోయిన లక్ష్మణ్ గ్రూప్ ఏదైతే ఉందో బీసీలు బహుజనులు వీళ్ళంతా బయటకు వచ్చేసారు. ఆ విధంగానే ఖానాపురం మీరు నిర్మించినటువంటి, లేకపోతే మీరు చాలా కాలం ఈ పార్టీని కంటిగిరెప్పలా గాడుకొని ఉన్నట్టు పార్టీ అప్పుడు పెద్ద గండి పడ్డది అనేది నిజమేనా? అది అసలు ఏం జరిగింది అంటే పెద్ద కులాలకే పెద్దపేట వేశారు, బహుజన కులాలకి ముఖ్యంగా బీసీ కులాలను పట్టించుకోలేదు, అందుకోసం లింగనబోయిన లక్ష్మణ్ బయటకు వచ్చాడు. తర్వాత అంటే 2వ గ్రూప్గా ఉన్నాడు. అంటే ఆయన ఖానాపురం ఖానాపురం పరిధిలో ఖానాపురం సెక్రటరీకి కావాల్సినటువంటి పోటీలో ఓబీసీకి ఇవ్వకుండా కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చారనేది చాలా కాలం చర్చ జరిగింది. అందుకోసమే 2 గ్రూపులుగా విడిపోవటం, ఆ 2 గ్రూపుల్లో ఆ పార్టీ నుంచి 2 గ్రూపులు ఉన్న గ్రూపు, 2వ గ్రూప్ అసలు ఆ పార్టీ నుంచే బయటకు వెళ్ళిపోవటం. ఈ ఖానాపురం బెల్ట్లో ముఖ్యంగా ఖానాపురం ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో సిపిఎం గండిపట్టడానికి, బలహీనపట్టడానికి అది ప్రధానమైన కారణంగా వినపడుతుంది. సిపిఎం అంటే బీసీల వ్యతిరేక పార్టీయా? మీరు ఇప్పుడు దాకా సిద్ధాంతాలు చెప్పారు, కులం లేదు మతం లేదని, మీ పినరాయి విజయన్ గురించి చెప్పారు, స్టాలిన్ గురించి చెప్పారు, అన్నీ చెప్పారు. మరి స్థానికంగా వచ్చేసరికి ఎందుకని అట్లా జరిగింది? ఏమైనా ఓటింగ్ ఏమైనా జరిగిందా? మీరు పార్టీలో యాక్టివ్గా ఉన్నా లేకపోయినా మీ పార్టీ విషయాలు మీకు చెప్తారు కదా మీ పార్టీ లీడర్లు. చెప్పారు. అయితే అక్కడ అంతకుముందు అదే ఒక్కటే నష్టం కాదు, అంతకుముందు కూడా కోదండు విషయంలో కూడా కోదండు అంటే ఎవరు? కోదండు అంటే తెలుగుదేశం నాయకుడు అప్పుడు. ఎక్కడ? ఖానాపురంలో. ఆయన చంపిన దాంట్లో కూడా వీళ్ళ పాత్ర ఏం లేదు. ఎవరి పాత్ర? ఖానాపురం గ్రామ శాఖ పాత్ర లేదా? లేదు. ఎవరు ఆయన చంపింది? లేదు. వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు? ముఠా తగాలు
ఏం ఏ ముఠ తగాదాలంటే వాళ్ళ పాలేళ్ళ లేకపోతే వ్యాపారం? పాలేళ్ళు గారు పాలేళ్ళు కూడా ఉన్నారు అందులో కొంతమంది. తర్వాత వేరే ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి కదా, మరి వాటిని ఏమంటారు నాకు. ఓకే, కొన్ని ఆ సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక వ్యక్తిని అంటే తిప్పట్ల వెంకయ్యని చంపి యువతలేశారు. తిప్పట్ల వెంకయ్య పార్టీ ఆయన అప్పుడు సిపిఎంగా ఉన్నప్పుడు చంపారు. సిపిఎంలో ఉన్నప్పుడు అంటే ఎవరు చంపింది? ఏ పార్టీ వాళ్ళు కూడా సిపిఎంఏ. అంటే అంతర్గతంగా కొంచెం వ్యక్తిగతమైన కారణాలు అనండి. వ్యక్తిగత కారణాలు. అప్పుడు కూడా పార్టీకి నష్టం జరిగింది. అప్పుడు ఎంత పార్టీ అప్పుడు కొంచెం డ్యామేజ్ అయిందా? డ్యామేజ్ అయింది. తర్వాత ఏది సరళ గారు గెలవడానికి ముందు ఈ సంఘటనలో గెలిచిన తర్వాత పార్టీ స్టార్టింగ్లో అది. ఓకే, 62, 63 ఆ ప్రాంతంలో. దాని తర్వాత మళ్ళీ అదొక గండి, తర్వాత మళ్ళీ గెలిచారు కదా మీరు. తర్వాత మళ్ళీ ఇంకొక గండి ఏం పడ్డది సిపిఎంకి. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నేను కవర్ చేయడం కోసం విశ్వ ప్రయత్నం చేసిన. మళ్ళీ మన లక్ష్మణ్ గారి భార్య విజయలక్ష్మిని పోటీ పెడితే 35 ఓట్ల మెజార్టీతో గెలిచింది. మళ్ళీ వాళ్ళకి నష్టం జరిగినా మళ్ళీ కవర్ చేసిన వార్డు మెంబర్గా. తర్వాత ఖానాపురంలో ఈ లింగనబోయిన లక్ష్మణ అన్నవాళ్ళ అక్క వాళ్ళు గెలిచారు, అక్కడ దాకా చెప్పారు. భార్య తర్వాత అసలు ఎప్పుడు కూడా వేరే పార్టీ వాళ్ళు ఒకసారి మాత్రం ఆత్కూరి హనుమాన్ గెలిచిండు వార్డు మెంబర్గా. టీడీపీగా గెలిచాడా? టీడీపీగానా టీఆర్ఎస్ గానే గెలిచినట్టున్నాడు. టీడీపీలో పోయాడు. అంటే హనుమాన్ గారు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ గండి పడ్డదా? లక్ష్మణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గండి పడ్డది. పెద్ద గండి పట్టడానికి కారణం లక్ష్మణే. కారణం అయితే ఇదే చెప్పారు. నేను కొంత పెద్దది నేనే ఆర్కియాలజీ లాగా తోలేదులే, కానీ ఓ సందర్భంలో చర్చిలలో నేను సుదీర్ఘంగా చర్చిలలో కూర్చున్నాము కొంతమంది, ఒక 4-5 మిత్రులు. ఖానాపురం సిపిఎం ఎందుకు బలహీనపడ్డది అనే కోణంలో చర్చలు జరిగినాయి. ఒక కూడా కూర్చున్నాం మేము. అంటే ప్రత్యేకంగా సిపిఎంఏ చర్చ కోసం కాదు, వేరే పని మీద కూర్చుంటూ ఆ చర్చలు కూడా జరిగినాయి. ఆ క్రమంలో కోదాడగిరి వర్సెస్ లింగనబోయిన లక్ష్మణ్ వర్షంలో పార్టీ గండిపడ్డది అనేది నేను విన్నాను. నేను అంటే బీసీలకి పార్టీ పెద్దపేట వేయాలి కదా, వేయకుండా ఒక వర్గానికి పెద్దపేట వేసింది అనేది సరే అంతర్గతంగా పార్టీ కోణం వేరే ఉంటుంది. కానీ వీళ్ళంతా బీసీలు కాబట్టి మాకు అన్యాయం చేశారనే కోణంలో వీళ్ళు బయటకు వచ్చారని నేను విన్నాను బయట చర్చలలో. ఒకసారి కాదు, చాలాసార్లు విన్నాను. ఒకసారి అయితే నేను పట్టించుకోలే, కానీ ఒకసారి 2 సార్లు అయితే. నిజమో కాదో మీరే చెప్పాలి. గండి అయితే అది నిజమేనా? లింగనబోయిన లక్ష్మణ్ పోయిన తర్వాత సిపిఎంకి ఖానాపురం వెళ్ళి పెద్ద గండి పడ్డది. తర్వాత ఈ ప్రాంతంలో మిగతా ఇంకా 2-3 ఉన్నారు సిపిఎం ఆర్గనైజర్. ఏ ప్రాంతంలో? టేకులపల్లి ఏరియా. ఎవరెవరు? ఎవరెవరు? ఇందిరానగర్. ఆయన మల్లికార్జున గారు ఒక ఆయన ఉండేవాడు కదా, హెడ్ మాస్టర్. సెక్రటరీకి చేసిండు ఆయన. ఈ ఏదైనా అగ్రవర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఉండాలనేది మన సరళ గారి అభిప్రాయం. బొగ్గుడి సరళ గారి అభిప్రాయం. సరళ గారి అభిప్రాయం అంటే జనరల్గా మీ ఇప్పుడున్న 7వ డివిజన్ అటు ఖానాపురం కానీ నేను గమనించాను. అటు ఖానాపురం ఎక్కువ ముదిరాజులు, యాదవులు, సాకళ్ళు, దూదేకుల సాహిబులు ఉంటారు. ఇటు టేగులపల్లికి వచ్చినప్పుడు యాదవులు, కొద్దిగా గొప్ప ఇతర కులాలు, అంటే మొత్తం బీసీలు ఉండేది. మరి పార్టీ ఎందుకు పై పార్టీ ఆలోచన చేయలేకపోయింది? ఇప్పుడు ఆలోచిస్తుంది. అంత పోయిన తర్వాత ఆలోచిస్తే ఏముంది? అంత ముందు అంతా నేను చూశాను. నేను అంతా బీసీలు, ఎస్సీలే ఉన్నారు ఈ ప్రాంతంలో. అంబేద్కర్ నగర్ వచ్చినప్పుడు మీ ఖానాపురం హవేలీలో అంబేద్కర్ నగర్ అంతా వాళ్ళు ఒక 100 కుటుంబాల లోపు ఉంటారు, 50-100 కుటుంబాల మధ్య ఉంటారు వాళ్ళు, మాల సమాజం. అటంతా బీసీలు, బహుజనులు. టేగులపల్లి బీసీలు. అంటే బహుజనుల పోరాటం న్యాయమైంది అనేది చరిత్ర తెలిసిందా? వాస్తవే కదండి. బహుజనులు లేకుండా పార్టీ లేదు కదా. పార్టీలో బహుజనులు ఉంటేనే పార్టీ ముందుకు పోతుంది తప్ప వాళ్ళని తొక్కటం వెనకపోటు వల్లే పట్టించి అగ్రకులాలు పైకి రావాలనే ప్రయత్నంలో పార్టీకి నష్టం జరిగింది. అదే ఖానాపురం హవేలీకి మీరు నిర్మించిన పార్టీకి బీసీలని, ఎస్సీలని తొక్కేయడం వల్లనే నష్టం జరిగింది అంటారా? నష్టం జరిగింది. అదే నష్టం. ఇంకా అది పూడ్చడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు హవేలీ సెక్రటరీగా బీసీకి సంబంధించిన నాయకుడిని హవేలీ దొంగల తిరుపతిరావు గారిని పెట్టారా?
పూర్వవైభవం తీసుకొద్దామని ఆయన పూర్వవైభవం తీసుకొద్దామని ఇదంతా ఆయన సరే తిరుపతిరావు గారికి కొంత రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ చేస్తాడు ఆయన. కొద్దిగా గొప్ప పొలాలు కూడా ఉన్నాయి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో. ఇవే పొలాలు నా 8 ఎకరాలే ఉంది వాళ్ళకి. అక్కడ మా గొల్లగూడెం రోడ్డు మమతా హాస్పిటల్ ఒక బోర్డు దగ్గర కూడా వెంచర్లు ఉన్నాయి కదా. వెంచర్లు ఉన్నాయి. ఓకే సరే, వ్యాపారాలు ఎవరైనా చేసుకోవాలి బతకడానికి, దాని తప్పింది ఎవరు బతకడానికి ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు. ఏదో ఒకటి పని చేసుకోవాలండి. పార్టీ కూడా ఎవరు దొంగల తిరుపతిరావు గారు నాన్నగారు కూడా పేరు విన్నాను. ఏం పేరు ఆయన పేరు? దొంగల కోటయ్య గారు కూడా సిపిఎం కోసం బాగా కష్టపడ్డాడు. బాగా కష్టపడ్డు మా మీద దాడులు కూడా చేసి వాళ్ళ అన్నయ్య బాలయ్య గారు మాజీ సర్పంచ్. ఆయన షేక్ మొయినుద్దీన్ అని కొత్తగా మా పార్టీ నుంచి సిపిఎం నుంచి కాంగ్రెస్లోకి పోయి మా మీద ఏదో మాట్లాడే సందర్భంలో కత్తులతో పొడవటానికి వచ్చారు. నిన్ను పొడవటానికి వచ్చారా? మమ్మల్ని ఇద్దరిని. ఎవరిద్దరిని? ఆయన దొంగల కోటయ్య గారిని ఇంట్లో పోయి తలుపులు వేసుకున్నాం, చెరువు కట్టి తీసుకొని నిలబడ్డాం. వస్తే పొడుద్దాం, లేకపోతే ఆత్మరక్షణే కదా. చివరి గడియల్లో ఒకవేళ చచ్చిపోయే సాగు బతుకుల మధ్య తేల్చేసుకోవాలి కదా. అది మార్చి సూత్రమేనండి. లాస్ట్ దశలో నువ్వు పోరాటంలో చచ్చిపోయేటప్పుడైనా నువ్వు శత్రువుని చంపాలి. అదే అంతే కదా, అదే యుద్ధనీతి అదే. అదే అందుకోసం ఆ రోజుల్లో ఆయన కూడా బాగా పనిచేసింది నాతో. ఎక్కడ పడితే అక్కడ. ఎవరు దొంగల తిరుపతిరావు అన్న వాళ్ళ నాన్నగారా? కోటయ్య గారు. దొంగల కోటయ్య గారిది పొలమా తిరుపతిరావు అన్న కొద్దిగా వ్యాపారాలు చేసి సంపాదించుకుంటా? దొంగల కోటయ్య గారి పొలం సంపాదించిందేనా? కోటయ్య గారు సంపాదించింది. అంటే తిరుపతిరావు అన్న ఎవరు? దొంగల తిరుపతిరావు వాళ్ళ నాన్నగారా తాతగారా? దొంగల తిరుపతిరావు తాత సంపాదించింది. ఆయన పేరు కూడా తిరుపతిరావేనా? దొంగ ఇప్పుడు కాలాపురం హవేలీ సెక్రటరీ వాళ్ళ తాతగారు సంపాదించింది. అంటే తిరుపతిరావు అన్న కూడా ఇదేం లేదు, కొద్దిగా దాన్ని నిలబెట్టుకునే పార్టీలో కొనసాగుతున్నారు ఆ 3 తరాలు కూడా. కాకపోతే ఇప్పుడేది రేట్లు పెరిగినాయి, అప్పుడే ఉంది 100 రూపాయలు 1000 రూపాయలకి ఎకరం. ఎకరం 500కి అమ్మారు కానాపురంలో. ఇప్పుడు 5 కోట్లు పెట్టారు అదటదిగా. ఎకరం 10 కోట్ల గజం 23,000 నేను అమ్మింది. 50 ఎకరాలు అమ్మిన. అదేలేండి, నిర్మాణం అప్పుడు లేదు. పార్టీ బాధ్యతలు ఏడా పార్టీ నష్టపోద్దని పొలాలను కూడా పట్టించుకోవాలి. 600 ఇచ్చేది నాకు కన్వెన్స్. నేను ఒక టీలో ఒక 1000 రూపాయలు 1500 1600 అట్లా ఇచ్చేది. నేను తిరిగేది బాగా కష్టపడి. తిరగడానికి కూడా ఖర్చులు అవుతాయి కదా, దారి పోయిన టీ తాగాల, టిఫిన్ చేయాలా, బస్సు బండి నడపరాదు, సైకిల్ దొక్కుతా. సైకిల్ కూడా కిరాయికి తీసుకొని పోయేది. అట్లాగే ఆఖరికి నాకు సైకిల్ వైరాలో ఫిట్ చేసి నాకును సంక్రాంతి సత్యనారాయణ గారు అని ఒక డివిజన్ కమిటీ మెంబర్. ఆయన కూడా సంక్రాంతి సత్యనారాయణ గారు విన్నాను నేను పేరు, చాలా మంచి లీడర్. టీవీఆర్ చంద్రన్ గారి. టీవీఆర్ చంద్రన్ గారు అంటే ఆయన ఎక్కడ ఉంటాడు, పెద్ద లీడర్ కానీ ఆల్ ఇండియా లీడర్. ఆల్ ఇండియా పార్టీ కేంద్ర కమిటీ మెంబర్ ఆయన. ఆయన భద్రాచలం ఏరియా పార్టీ నిర్మాతల్లో ఆయన ప్రముఖమైన పాత్ర. లాస్ట్కి ఆయన ఏం చేశారో తెలుసు పార్టీ వాళ్ళు. ఆయన్ని పార్టీ నుంచి తీసేసారు. ఆయన వయసు అయిపోయి తీసేస్తే ఆయన బట్టలు మెట్ల మీద మూట కట్టుకొని బట్టలు తీసుకొచ్చుకొని అమ్ముకొని బతి. అదేలే, అంటే పార్టీలో అంతర్గతంగా సంక్షోభం, అంతర్గత సంఘం మనకు అవసరం లేదు. అయ్యి పార్టీ ఆయన సస్పెండ్ చేసిందా? సస్పెండ్ చేయలేదు, ఆయనే పార్టీ మీద అడిగి వచ్చింది. పార్టీ మీద కోపం వచ్చి నిర్మాణం కోపమా లేకపోతే వ్యక్తిగత కోపం? నిర్మాణ విషయంలో ఆయనకి లోకల్ పార్టీకి పడలేదు, బయటకు వచ్చేసాడు. అట్లే సుందరయ్య గారు కూడా సెంట్రల్ ఆల్ ఇండియా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ సెక్రటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అదే మీ పార్టీలో మీ తమ్మినేని భద్రం గారు కూడా అంతేగా? ఆయన కూడా ఇప్పుడు రేపు అంతే జరుగుతుంది. ఆయనది కూడా రిలీవ్ అవుతున్నట్టున్నాగా తమ్మినేని భద్రం గారు. రిలీవ్ 3వసారి అయిపోయింది కదా. మీ పార్టీ నిర్మాణం ప్రకారం 3 సార్లు ఎక్కువ చేయకూడదు. 3 సార్లు. తర్వాత 70 సంవత్సరాల లోపు పై కమిటీలో ఉండటానికి వెళ్ళారు వాళ్ళు. తమ్మినేని గారికి 70 వచ్చినాయి. ఆయన 65 70 దాకా వచ్చినాయి. ఆయన కూడా నేను కలిసి పని చేసినాం కదండి చాలా. 60 అంటే 85లో డివిజన్ సెక్రటరీ అయ్యాడు. అందులో అప్పుడు మేము 76లో నన్ను ఇన్వైట్కి పిలిచారు. తర్వాత 78లో మా డివిజన్ కమిటీలో నన్ను తీసుకున్నారు. అంతకుముందే ఆయన
80లో నుంచే పార్టీ డివిజన్ కమిటీ మెంబర్ సత్యంగారు దగ్గర నుంచి ఆయన నర్సయ్య గారు సహకారం మాకు బాగుంది. ఏ నరసయ్య గారు? కే నర్సయ్య గారు. కే నరసయ్య అంటే సాకల నరసయ్య గారు అంటారు ఆయననా? కే నర్సయ్య అని అంటారు. బయట సాకల నరసయ్య అంటారు, మీ పార్టీ వాళ్ళు కే నరసయ్య అంటారా? ఏదని అనుకోని ఏదని అనుకున్నా మీ పార్టీ వాళ్ళు మీరు బాగానే గౌరవించుకుంటారు కానీ కులాలను పట్టించుకోం. ఆయనకి నేను చేసిన ఆయన మీకు చేసిండా, మీరు ఆయన చేశారు? ఆయనకి చేసిన. ఏం చేశారు? 200 గజాలు ప్లాటు వెనకాల మన పోలీస్ స్టేషన్ వెనకాల. ఏ పోలీస్ స్టేషన్? నాకు వచ్చిందండి. ఎక్కడ? 2 టౌనా? కొత్త 2 టౌనా, పాత 2 టౌనా? కానాపురం పోలీస్ స్టేషన్ కరెంట్ ఆఫీస్ వెనకాల, కొత్త కరెంట్ ఆఫీస్. వచ్చిన ఐడియా వచ్చిందిలేండి, రోటరీ నగర్ ఏరియా. ఇచ్చారు. అంటే నాకు లైన్లో నాకు కూడా పేరు పెట్టిండు. ఏర్స్వామి అని ఒక ఆయన ఉండేది. ఆయన ఇందులో పనిచేసేది ఆఫీసులో. ఇచ్చి నాగన్న నీకు కూడా ఒక ప్లాట్ ఎత్తున్నా తీసుకోమన్నాడు. అంటే ఈ చెప్పాను. నేను అంతకుముందే ఒక ప్లాట్ ఇందిరానగర్ రోడ్డుకి ఒక ప్లాట్ కొనుక్కోను. నేను ఈ పొలాలన్నీ అమ్మినప్పుడు ఒక 75,000 మిగిలితే ఆ పొలం, 1 ఎకరం పొలము, తర్వాత ఒక ఇల్లు ఉంచుకున్నారు. పార్టీ ఉద్యమంలో ఉంటే వాటిని కొనుక్కున్నారు ఉన్న డబ్బులు పెట్టి. నా డబ్బులే, నా సొంత డబ్బులు. పార్టీ వాళ్ళని ఇల్లు కట్టుకుంటున్నట్టే డబ్బులు ఏమంటే 2,000 ఇచ్చిండు రామారావు గారు, సెక్రటరీ. ఏ రామారావు గారు? సామినేని రామారావు గారు 2,000 ఇచ్చిండు. అరే 2,000 ఏంటి సరిపోతాయి అంటే పార్టీ అంతే చేసింది నిర్ణయం. సర్లేండి అని చెప్పి. ఇల్లు ఎంత అయింది మరి? ఇల్లు మొత్తం కట్టడానికి 1,00,000 అయిందా, 50,000 అయిందా? 1,00,000 అయింది అప్పుడు. 94లో 70 1,00,000 అయింది. ఓకే. 1,00,000 అయితే నాకు మా నాన్నగారు ఇచ్చిన దాంట్లో 1 ఎకరం ఉంది. అది ముందు 70,000కి అమ్ముకోను, 1 ఎకరం. మళ్ళీ మిగతాడు 1,00,000 అమ్ముతాను. 1,00,000కి నేను అమ్మిన ఆయనకి అమ్మిన. అవి పెట్టి ఇల్లు బాగు చేయించుకున్నా. తర్వాత ఈ మన పార్టీ వల్ల మీరేం సంపాదించుకోవాలా? నష్టపోయారు. నేను నష్టపోయింది, నాకు నష్టం జరిగింది. ఆ పొలం అంతా ఉండుంటే మీరు 100 కోట్లకు పోయేటోళ్ళుగా. చాలా కోట్లు, 100,000 కోట్లు. 1000 కోట్లు అయ్యాయా? అంటే కమ్యూనిస్ట్ పార్టీ వల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా? నష్టం జరిగింది కానీ ప్రజలకు మాత్రం మేలు జరిగింది. ఎక్కువ మంది ప్రజల కోసం పనిచేశారంటారు. వాళ్ళకి మేలు జరిగింది. ఎందుకంటే ప్రజలను చైతన్యపరిచిన నేను ఇది బతుకుతీరు పెట్టుంటుంది అని చెప్పి వాళ్ళకి విశ్లేషణ చేసి చెప్పడం వల్ల నేను ముందున్నా. అందుకోసం ప్రజల్ని మీరు స్టాలిన్ ఫార్ములా ఫాలో అయ్యారు. ప్రజల చైతన్యం. స్టాలినా మాకినేని బసవపున్నయ్య గారి ఫార్ములా? బసవపున్నయ్య గారు అంటే నాకు ఇష్టం. బసవపున్నయ్య గారి ఫార్ములా ఫాలో అయ్యారు. బసవపున్నయ్య గారి ఫార్ములా ఫాలో అయినా. అందులో నాకు ఉన్న గౌరవం చాలా గొప్పది. ఇక్కడ నుంచి బయలుదేరితే ఇందిరానగర్ పోయిన దాకా నమస్తే అంటే అది చాలు నాకు. అది 1000 కోట్లు నాకు. ఆ గౌరవం 1000 కోట్లు నాకు ఇచ్చిన పార్టీ ఇచ్చిన గౌరవం అది. అందుకోసం నేను పార్టీని నా జీవితకాలం మీరు జీవితకాలం సిపిఎం పార్టీనే ముగిద్దాం అనుకుంటున్నారు. అందులో ఏమంటే దానికోసం పనిచేస్తాను. ఓకే.